హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నాసామి రంగం మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే గొప్ప ఎలిమెంట్స్ అంటూ ఏం లేవు మూవీలో అయితే. అలా నార్మల్గా అయితే సాగిపోతూ ఉంటుంది. ఎక్కడ హై ఇచ్చే మూమెంట్ అయితే ఒక్కటి కూడా ఉండదు. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. ఇక అల్లరి నరేష్ గారి విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు అయితే తోపు. ఈ సినిమాలో నాకు ఆయన యాక్టింగ్ తప్పించి ఎవరి యాక్టింగ్ అయితే అంతగా అనిపించలేదు. నాగార్జున గారిని, రాజ్ తరుణ్ గారిని అయితే డామినేట్ చేశారు. అల్లరి నరేష్ గారు తన యాక్టింగ్తో అయితే అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కీరవాణి గారు ఏం కొడదామా వద్దన్నట్టు కొట్టారు. ఈ మూవీకి అయితే పెద్ద మైనస్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. అసలు ఏం లేదు లోపల. అల్లరి నరేష్ గారిని, రాజ్ తరుణ్ గారిని పెట్టుకున్నారు కానీ అంత సరిగ్గా అయితే వాడుకోలేదు. అసలు వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకున్నారనే డౌట్ అయితే వస్తుంది. వాళ్ళిద్దరి క్యారెక్టర్లకు అంత స్కోప్ అయితే ఉండదు, కానీ వాళ్ళిద్దరు సినిమా మొత్తం అయితే ఉంటారు. ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫైట్స్ అయితే చాలా కొత్తగా అయితే నాకు అనిపించాయి. అసలు నాగార్జున గారిని ఏ సినిమాలో ఈ విధంగా ఫైట్స్ చేయడం అయితే చూడలేదు మనం. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మనం ఎంగేజ్ అయితే చేస్తాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా అయితే ఉన్నాయని నాకైతే అనిపించింది. మరీ తీసి పారేసే మూవీ అయితే కాదు, చూడొచ్చు, వన్ టైం అయితే చూడొచ్చు ఈ మూవీని. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే ఈ మూవీలో ముగ్గురు హీరోలు ఉంటారు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. సరిగా వాడుకొని కారికి అసలు వాళ్ళ ముగ్గురు ఎందుకని నాకైతే అనిపించింది. ఈజీగా ఈ మూవీని అయితే వన్ టైం అయితే చూసేయచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ నాసామి రంగం మూవీ రివ్యూ. మరి ఈ మూవీని మీరు చూసారా లేదా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఈ మూవీ రేటింగ్ వచ్చేసరికి 2.5 అయితే ఇస్తున్నాను. ఆ 5 రేటింగ్ కూడా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.